పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్. ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ విద్య పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నిర్వహిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు రాధాకృష్ణ యాదవ్. ఎవరైతే ప్రైవేట్ వాడి సొంత డబ్బు, వాడి సొంత స్థలం, వాడి సొంత స్ట్రక్చర్, వాడి సొంత జీతాలు ఇచ్చి కూడా 50% సీట్లు ఎలాగైతే గవర్నమెంట్కి ఇస్తాడో, ఈ పీపీపీ మోడల్లో కూడా మన డబ్బులు, మన బిల్డింగ్, మన పర్మిషన్లతో కూడా కేవలం 50% వస్తుంది. సో పీపీపీ వల్ల వాళ్ళు చెప్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం లేదు. పీపీపీ వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే అవకాశం లేదు. డెవలప్మెంట్కి ఇస్తే ఏం చేస్తాం, స్థలం ఉంటుంది, వాడు కట్టి పెడతాడు, 50-50 ఉంటుంది. ఇక్కడేంటి, స్థలం మందే, బిల్డింగ్ మందే, పర్మిషన్లు మనవే, కానీ వాడికి సగమిస్తాం. ఇది ఒక దుర్మార్గమైన, లోపభూయిష్టమైన మోడల్, ఎడ్యుకేషన్ మోడల్. ఫ్యాకల్టీ అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి. పీపీపీ మోడల్లో ఉన్నప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై కాదు. పీపీ మోడల్ కాకుండా గవర్నమెంటే కనుక ఫ్యాకల్టీని తీసుకుంటే ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వాల్సింది. పీపీపీ మోడల్ పెట్టినప్పుడు కొంతమంది ఒక వర్గానికో 2 వర్గాలకు చెందిన వాళ్ళే పై స్థాయిలో హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉంటారు.